జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలో గల గిరిజన గురుకుల బాలుర కళాశాల సూక్ష్మ కళాకారుడు ప్రభుత్వ చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఒక పెన్సిల్ గ్రాఫైట్ పై 4 మిల్లీమీటర్ల ఎత్తు 2 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న భారత జాతీయ జెండాను సుమారు గంట పాటు శ్రమించి తయారు చేశారు. అదేవిధంగా చాక్ పీస్ పై కూడా 7 మిల్లీమీటర్ల ఎత్తు 5 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి భారతీయ జాతీయ జెండాను సుమారు గంట 10 నిమిషాల పాటు చెక్కి త్రివర్ణ రంగులు అద్దారు. చాక్ పీస్లపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆంగ్ల అక్షరాలను 6 మిల్లీమీటర్ల ఎత్తు 5 మిల్లీమీటర్ల వెడల్పుతో సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి గుండుపిన్ను సహాయంతో చెక్కి భారత ప్రజలకు తన సూక్ష్మ కళ ద్వారా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ ఇంతకు ముందు చాక్ పీస్ పై భారత జాతీయ గీతం జనగణమన 278 అక్షరాలను, జాతీయ గేయం వందే మాత్రం 284 ఆంగ్ల అక్షరాలను చాక్ పీస్ మరియు బియ్యపు గింజలపై రాశారు. అదేవిధంగా 1.5 సెంటీమీటర్ ఎత్తు ఉన్న చాక్ పీస్లపై 78 భారత జాతీయ జెండాలను తయారు చేశాడు. అదేవిధంగా ఒకే చాక్ పీస్ పై 2 మిల్లీమీటర్ల ఎత్తులో 78 త్రివర్ణ పతాకాలను చెక్కారు. ఇతని ప్రతిభ చూసి గూగుల్ వికీపీడియాలో రజనీకాంత్ పూర్తి సమాచారం పొందుపరిచారు. ఈ పెన్సిల్ గ్రాఫైట్ జాతీయ జెండాను ప్రపంచంలోని వివిధ బుక్ ఆఫ్ రికార్డులకు ప్రతిపాదనలు పంపినట్లు రజనీకాంత్ తెలిపారు. నా పేరు ఆడపు రజనీకాంత్. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నేను ఈరోజు ప్రపంచంలో అతి చిన్నట్టు పెన్సిల్ గ్రాఫైట్ పై భారత జాతీయ పతాకాన్ని 0.4 mm ఎత్తు మరియు 2 మిల్లీమీటర్ల వెడల్పుతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా ఎవరూ తయారు చేయని విధంగా చాక్ పీస్ పై కూడా 7 మిల్లీమీటర్ల ఎత్తు 5 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా సుమారు గంట పాటు శ్రమించి నేను తయారు చేశాను. అదేవిధంగా చాక్ పీస్లపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే అక్షరాలను సుమారు 6 మిల్లీమీటర్ల ఎత్తు 5 మిల్లీమీటర్ల వెడల్పుతో కూడా తయారు చేశాను. ఇంతకు మునుపు కూడా నేను 78 జాతీయ జెండాలను 1.5 సెంటీమీటర్ల ఎత్తుతో చాక్ పీస్లపై వేశాను. అదేవిధంగా ఒకే చాక్ పీస్పై 78 జాతీయ పతాకాలను కూడా గీశాను. బియ్య గింజలపై భారత జాతీయ గీతము జనగణమన మరియు వందే మాత్రము 284 అక్షరాలను కూడా రాసి ఉన్నాను. అదేవిధంగా చాక్ పీస్పై కూడా భారత జాతీయ పతాకం, జాతీయ గేయము, జాతీయ గీతము వీటిని కూడా చెక్కి ఉన్నాను. మరొకసారి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.